10 తక్కువ ఏం అడగడం లేదు వాళ్ళు 25లో. గత డిబేట్ లో నేను చెప్పాను సాయి గారు, తెలుగుదేశం డబుల్ డిజిట్ లో ఉంటుంది తప్ప ట్రిపుల్ డిజిట్ లోకి వెళ్ళదు అని చెప్పాను. అవును, నిజమేనా ఇదని చెప్పారు. రైట్ లక్ష్మణ్ గారు, అది నిజమేనా? అదే ఇప్పుడు జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఊరికేనే మేము 3% అంటే మూడో భాగం తీసుకుంటాం అనలేదు. ఆయన తెలుసు ఆంతరంగంగా ఏం జరుగుతుందో. ఆయన ఆయనే 60 సీట్లు అంటూ ఉన్నప్పుడు ఇంకా రేపు బీజేపీ పొత్తులోకి వస్తే వాళ్ళు 30 తీసుకోరా అంటే 90 పోతే ఏముంది, ఇక్కడ సగం పోయినట్టే కదా, పోయినట్టే కదా. మరి ఏంటి పార్టీ పరిస్థితి ఏంటి? రేపు ఆ 90లో ఎన్ని గెలుస్తారు, ఎన్ని ఓడిపోతారు, ఏంటి ఫ్యూచర్ పార్టీ పరిస్థితి, ఫ్యూచర్ ఏంటి? ఒకటే మార్గం, అయ్యా బాబు ఇవన్నీ నువ్వు అవస్థలు పడకుండా నువ్వు సేఫ్ సైడ్ లో ఉండాలంటే మీ పార్టీని బీజేపీలో విలీనం చేయమని కూడా చెప్పారు. మీరు అడిగారు కాబట్టి చెప్పేస్తున్నా పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. రవికిరణ్ గారు మీరు